Global Business School. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న టెర్మినల్లో కొంత భాగం కుప్పకొనింది. క్రెయిన్ వైర్ తెగి టెర్మినల్ భాగం కింద పడింది. పనులు జరుగుతుండగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి కార్మికులు క్షేమంగా బయటపడ్డారు. ఇక శుక్రవారం మధ్యాహ్నం విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు నిర్మాణ పనులు జరుగుతున్న కొత్త టెర్మినల్లో క్రెయిన్ వైర్ తెగిపడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయినట్టుగా వెల్లడిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అలాగే పోలీసులు ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఈ భారీ ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో క్రేన్ వైరు తెగిపడంతో కొంత భాగం కూలిపోయిందని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటూ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక పోలీసులు అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు నిర్మాణ లోపాలు అలాగే ఏవైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా లేదా ఏదైనా మానవ తప్పిదమా అనే కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్పోర్ట్ అథారిటీస్ చెప్తున్నాయి. రైట్, మా కొలీగ్ ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, రాజమండ్రి ఎయిర్పోర్ట్లో టెర్మినల్ కొంత భాగం కూలినట్టుగా తెలుస్తోంది. ఎలా జరిగింది ఘటన? దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెల్లడవుతున్నాయి? ఎస్ రామదాస్, ఏదైతే రాజమండ్రి మధురపూడి విమానాశ్రయంలో పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఏదైతే నూతనంగా నిర్మిస్తున్నటువంటి నూతన టెర్మినల్ ఇటీవల మనం చూస్తాం, అంటే ముంబై అలాగే ఢిల్లీ అలాగే చెన్నై వరకు కూడా మొత్తం విమాన సర్వీసులు అయితే ఇటీవల కూడా పెంచారు. అలాగే ఈ నేపథ్యంలోనే నూతన టెర్మినల్ అయితే 350 కోట్ల నిధులతో ఇటీవల ఎవరైతే విమాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే కింద రామ్మోహన్ నాయుడు అలాగే మంత్రి కందుల దుర్గేష్ కూడా ప్రారంభించారు ఇటీవల. ఈ నేపథ్యంలోనే పనులన్నీ ప్రారంభించారు. ఆ ప్రారంభించిన నేపథ్యంలో నూతనంగా నిర్మిస్తున్న టెర్మినల్ ఏదైతే ఉందో టెర్మినల్ వద్ద ఈ యొక్క క్రెయిన్ తో సహాయంతో అక్కడ ఉన్నటువంటి పైన పైప్ లైన్ అంటే పైకి ఎక్కిస్తున్నారు. ఆ పైపులు ఎక్కిస్తున్న సమయంలో క్రెయిన్ కు ఉన్నటువంటి వైరు తెగిపోవడంతో ఒక్కసారిగా అందులో బోల్ట్లు బిగించే భాగంలో ఒక్కసారిగా ఆ పైపు ఒకటి జారి పడడంతో మొత్తం ఆ లైన్ లో ఉన్నటువంటి మొత్తం అన్ని కూడా ఆ టెర్మినల్ సంబంధించినవన్నీ కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో క్రెయిన్ ఉన్నటువంటి ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒకడే అక్కడ ఉన్నారు. మీను అందరు కార్మికులు కొంచెం దూరంలో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగబోతాం అందరూ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ యొక్క మధురపూడి విమానాశ్రయంలో ప్రయాణికులు కూడా ఆ సమయంలో కూడా అటుగా ఎవరో రాకపోవడంతో కూడా ఈ ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే 350 కోట్ల బడ్జెట్ తో పెద్దగా అంటే భారీ ఎత్తున విమానాశ్రయాన్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలపింగ్ లో భాగంగానే ఈ యొక్క అభివృద్ధి పనుల్లో భాగంగానే మొత్తం 350 కోట్లతో చెన్నై అలాగే చెన్నైతో పాటు ముంబై ఢిల్లీ విమాన సర్వీసులు ఇటీవల మంత్రి కూడా వచ్చి విమాన సర్వీసులు కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం విస్తరణ పనులు అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ యొక్క నూతన టెర్మినల్ విభాగంలో బిగిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం అయితే సరిగ్గా మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అధికారులు అయితే అక్కడ చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రామదాస్, అంటే ప్రకాష్, అంటే ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? దీనికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? అంతా సేఫ్గానే ఉన్నారా? ప్లస్ అంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే క్రెయిన్ పెద్ద ఏదైతే ఉన్నటువంటి పైపులు అంటే భారీ ఎత్తున ఉంటాయి ఆ సైజు పైప్ లైన్లు అయితే ఎక్కిస్తున్న సమయంలో దూరంగానే కొంతమంది కార్మికులందరూ కూడా కొంచెం దూరంలో అంటే దానికి సంబంధించినటువంటి క్రెయిన్ కి ఆ లింక్ అన్ని కూడా తగిలించిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో ఆ సేఫ్టీ తీసుకోవడంతోనే ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి
గాయాలు కూడా కాకపోవడంతో, ఎందుకంటే దూరం అందరూ కూడా దూరం కొంచెం ఆ యొక్క నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే ఆ యొక్క క్రేన్ కి ఆ మిషన్ సైన్ ఆ వైర్ల ద్వారా వాటిని తగిలించిన తర్వాత కొంచెం దూరం అయితే వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలోనే కొంచెం కొంత అక్కడ బోల్ట్లు అంటే క్రెయిన్ సహాయంతోనే బోల్ట్లన్నీ కూడా బిగిస్తుంటారు. ఆ బిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పైకి వచ్చి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి జేసీబీకి ఉన్నటువంటి మిషన్ కి ఉన్నటువంటి క్రెయిన్ కి ఆ కేబుల్ ఒక్కసారిగా తెగిపోవడంతో దానికి సరైన నాణ్యత లేకపోవడంతోనే ఈ ప్రమాదం అయితే సంబంధించినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ దీనిపై అక్కడ విమానాశ్రయ అధికారుల అథారిటీ ఎవరైతే ఉన్నారో దీనిపై పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అక్కడ స్థానిక పోలీసులతో పాటు విమానాశ్రయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా సంఘటనా స్థలంలోనే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం బృందాలుగా అక్కడంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు ఏ విధంగా జరిగింది, ఒకవేళ నిర్మాణ నాణ్యత పనులు ఏమైనా లోపం ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రయాణికులు ఉన్న సమయంలో ఒకవేళ నిర్మాణం చేపడితే మాత్రం ఎటువంటి కూలిపోతే ఇంకా ఎటువంటి అజాగ్రత్తగా పనులు వ్యవహరిస్తున్నారనే కోణంలో కూడా అధికారులు అయితే విమానాశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రామదాస్. రైట్, సార్, థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అది మీరు చూస్తున్న దృశ్యాలు రాజమండ్రి ఎయిర్పోర్ట్. నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్లో కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే క్రెయిన్ ఇనుప గిడ్డర్లు బిగిస్తుండగా ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ ఇనుప గిడ్డర్లు బిగిస్తున్నారు టెర్మినల్ నిర్మాణం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంటే అయితే ఒక్కసారిగా క్రెయిన్ వైర్ తెగిపడింది. భారీ బరువులతో కూడినటువంటి గిడ్డర్లను ఒకచోట చేరుస్తున్నారు, వాటిని బిగిస్తున్నారు. క్రెయిన్ల సహాయంతో ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా రాజమండ్రి ఎయిర్పోర్ట్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈ పనులు జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా క్రెయిన్ వైర్ తెగి ఊడిపడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కొంత భాగం కూలిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సో అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది, లేదంటే భారీగా నష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అధికారులు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ ఫెయిల్యూర్ చోటు చేసుకుందనే అంశానికి సంబంధించి ఎయిర్పోర్ట్ అధికారులు అలాగే పోలీసులతో కలిసి దర్యాప్తు కొనసాగుతారు.